హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ కారపొడిని చేసి చూపిస్తాను. ఈ కారపొడిని మల్టీవిటమిన్ కారపొడి అని అంటారు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ కారపొడి జుట్టు బాగా పెరగడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, గుండె ఆరోగ్యంగా ఉండడానికి, మన చర్మము కాంతివంతంగా ఉండడానికి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఈ కారపొడిలో. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ మల్టీవిటమిన్ కారపొడి ఇడ్లీలోకి, దోశలోకి, వడల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఏ విధంగా తిన్నా కూడా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు బ్రేక్ఫాస్ట్లో ఒక 15 రోజులు తిని చూడండి, మీకే తెలుస్తుంది దీని యొక్క ప్రయోజనాలు. అయితే 1 రోజు, 2 రోజులు, 5 రోజులు ఇలా కాకుండా కనీసం 15 రోజులు లేదా 41 రోజులు తిన్నారంటే ఈ పొడి యొక్క ప్రభావం మీకు తెలుస్తుంది. మరి ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ కారపొడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసము నేను అన్నీ కూడా చిన్న చిన్న కప్పు మెజర్మెంట్స్లో తీసుకున్నానండి. గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, ధనియాలు, నువ్వులు, అవిసె గింజలు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, కర్బూజా గింజలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే దీనిలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా వేస్తానండి, అది తర్వాత చెప్తాను. వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నూనె లేకుండా ప్యాన్లో వేసి వేయించుకోవాలి. అయితే అన్నీ ఒకసారి వేసుకోకూడదండి. సన్నగా ఉన్నవి గింజలు ముందుగా వేగిపోతాయి, లావుగా ఉన్న గింజలు వేగవు. అందుకని దేనికి అదే విడివిడిగా వేయించుకుని నేను ఈ విధంగా గిన్నెల్లో పోసేసుకున్నాను. ఇదండి కర్బూజా గింజలండి. ఈ కర్బూజా గింజలు కూడా ఇందులో వేస్తే చాలా మంచిది. నేను ఇక్కడ పుచ్చ గింజలు, కర్బూజా గింజలు 2 వాడుతున్నాను. మీ దగ్గర లేకపోతే ఏదన్నా ఒకటన్నా వాడచ్చు, లేదా స్కిప్ చేయొచ్చండి. ఇవన్నీ కూడా ఈ విధంగా త్వరగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసి ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేయించుకోవాలి. ఇవన్నీ కూడా నేను వేటికదే వేయించి గిన్నెల్లో అయితే పెట్టేసుకున్నాను. ఈ గింజల్లో ఉండే బెనిఫిట్స్ మనకి ఎంతో ఉపయోగపడతాయి. ముందుగా ఇవన్నీ కూడా పొడి చేసి పెట్టుకోవాలండి. పప్పులన్నీ ఒకసారి పొడి చేసి పెట్టుకుని, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు ఒకసారి వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసేసుకుని అవి నలగడానికి కొద్దిగా పొడి వేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆన్ ఆఫ్ చేసుకుంటూ కాస్త బరకగా మిక్సీ చేసుకోవాలి. ముందుగానే మనం ఈ పొడులన్నీ కూడా బరకగా మిక్సీ చేసి పెట్టుకున్నాము. ఇక మిగిలిన పొడి కూడా వేసుకుంటూ ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఒక తిప్పు తిప్పేసుకోవాలి. అంతే అండి, వెల్లుల్లి రెబ్బలు క్రష్ అయ్యి అంతా కలుస్తుంది. తర్వాత వీటినన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకుని బాగా చల్లారిన తర్వాత దీనిలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కలపాలన్నాను కదా, అదేదో ఇక్కడ చెప్తాను. ఇలా చేత్తో రబ్ చేస్తూ ఉంటే వెల్లుల్లి రెబ్బలు అక్కడక్కడ ముద్దలుగా ఉంటాయి కదండి, నలగకుండా ఉన్నవి ఎక్కడన్నా గడ్డల్లా ఉంటాయి. అందుకని అలా చేత్తో కలిపేసుకుంటే, లేదా గరిటెతోటి ప్రెస్ చేస్తూ కలిపేసినా సరిపోతుంది. మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొద్దిగా అక్కడక్కడ పలుకులు తగిలేటట్టు పొడి చేసుకున్నాను. అలా చేసుకుంటేనే బాగుంటుంది. ఈ పొడి అన్నంలో కలుపుకున్నా, ఇడ్లీలో నంచుకున్నా చాలా బాగుంటుంది. హెల్దీ కూడా. ఇందులో వేసుకున్న గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్స్, ఇవి జ్ఞాపక శక్తికి బాగా పనిచేస్తాయండి. ఇందులో జింక్ ఉంటుంది. పుచ్చ గింజల్లో కూడా జింక్ ఎక్కువగానే ఉంటుందండి. మనం పుచ్చ గింజలు కూడా ఈ పౌడర్లో వాడాము. అలాగే మెగ్నీషియం, ఐరన్ ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ గుమ్మడి గింజల్లోనూ, ఈ పుచ్చ గింజల్లోనూ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ప్రోటీన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. హార్మోన్స్ని బ్యాలెన్స్గా ఉండేలా చేస్తుందండి. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పూత గింజల్లోనూ, ఈ గుమ్మడి గింజల్లోనూ విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఈ ఎక్కువగా ఉంటే స్కిన్ హెల్తీగాను, హెయిర్ హెల్తీగాను ఉంటుంది. ఇక తర్వాతది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదండి, అదే ములగాకండి. ఈ ములగాకులో కూడా మనకి తల నుంచి కాళ్ళగోటి వరకు ఉండే అనేక ఆరోగ్య సమస్యలకి పరిష్కారం చూపుతుంది ఈ ములగాకు. దీన్ని పచ్చ బంగారం అని అంటారు ఆయుర్వేద నిపుణులు. అనేక వ్యాధులకి దీన్ని మందుగా కూడా వాడుతూ ఉంటారు. మునగాకు పువ్వులు, ములకాడలు అన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. ఆషాఢ మాసంలో వెదర్ చేంజ్ అయ్యి అనేక జబ్బులు వస్తూ ఉంటాయి. వాటిని అరికట్టడానికి ఈ ములగాకు తింటూ ఉంటారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఈ రూపంలో తింటామని పెద్దలు చెప్పి ఉండి ఉంటారు. తప్పకుండా ఈ ఆషాఢ మాసంలో ములగాకు అయితే చాలామంది తింటారు. ఈ ములగాకుని శుభ్రంగా కడిగేసి అలా ఆకు తెంపి
నీడన ఆరబెట్టి బాగా క్రిస్పీగా అయిన తర్వాత పొడి చేసుకుని వేయించి కానీ పొడి చేసి పెట్టుకుంటామండి. సంవత్సరం పొడుగున కూరల్లోనూ ఇలా పొడిలోనూ వేసుకుంటూ ఉంటాము. లేదా పొద్దుటే కొద్దిగా నీళ్ళలో కలుపుకుని తాగితే కూడా ఆరోగ్యానికి మంచిది. నేను ఇక్కడ అన్నీ తీసుకున్న కప్పు మెజర్మెంట్స్ తోటి అదే కప్పుతోటి ఈ మునగాకు పొడి తీసుకున్నానండి. ఆకుని వేయించి పొడిగొట్టి పెట్టుకున్నది ఇందులో కలిపేసుకుంటున్నాను. మీ దగ్గర ఆకు ఉంటే డైరెక్ట్గా వేయించుకుని పొడిగొట్టుకున్నా కలుపుకోవచ్చు. నేను ఇది సపరేట్గా వేయించి పెట్టుకుని ఉంచుతానండి. ప్రొద్దుటే పరగడుపును కూడా తింటూ ఉంటాము ఆరోగ్య ప్రయోజనాల కోసం. అందుకనేసి ఈ పొడి అయితే కలిపాను. ఈ విధంగా ఇదంతా కలిపేసుకుని బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అంతే అండి. ప్రొద్దుటే పరగడుపున ఇడ్లీ దోశల్లో కానీ అన్నంలో మొదటి ముద్దలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే మనకున్న అనేక రకాల సమస్యలకి పరిష్కారంగా ఉంటుందండి. నేను ఇడ్లీలోకి సర్వ్ చేసుకుని అయితే తింటున్నాను. మీరు ఇలా ఇడ్లీలో కానీ అన్నంలో కానీ ఎలా అన్నా తినొచ్చు. ఈ పొడిలో నువ్వులు వాడాం కదండి. ఈ నువ్వులు బోన్ హెల్త్కి చాలా మంచిది. కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు. పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, నువ్వుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ పొడి. ఈ కారపొడిలో అవిసె గింజలను వాడాము. ఈ అవిసె గింజల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉన్న యాసిడ్స్ హెయిర్ని హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడతాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఈ అవిసె గింజలు బాగా ఉపయోగపడతాయి. ఈ కారపొడిలో వాడిన గింజలన్నీ కూడా లో ఫ్లేమ్లో సన్నటి సగ మీద నూనె లేకుండా వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో వేయిస్తే లోపల వేగవు, పైన వేగుతాయి. కానీ అందుకని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ధనియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేయించుకోవాలి. నేను ఇందులో వాడిన పదార్థాలన్నీ కూడా సమానంగా తీసుకున్నానండి. మీ దగ్గర ఏదైనా ఒకటి తక్కువగాను ఎక్కువగాను ఉన్నా పర్వాలేదు, అన్నీ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర అయితే వాడానండి. ఇందులో దగ్గరగా 3/4 కప్పు ఎండుమిరపకాయలు అయితే వేసానండి. 2 కప్పుల కరివేపాకు అయితే వేసుకున్నాను. అలాగే ఎండు మిరపకాయలు కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, మరి మాడిపోకూడదు. అలాగే కరివేపాకు కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, క్రిస్పీగా అయ్యేటట్టు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు ఇవన్నీ కూడా ఒకసారి పొడిగొట్టి పెట్టుకోవాలి. అలాగే పప్పులన్నీ కూడా ఒకసారి పొడిగొట్టి పెట్టుకుని 2 కలిపేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వద్దు అనుకుంటే ఇంగువ వేసుకోవచ్చండి. వేయించేటప్పుడు కొద్దిగా నేను ఒక 2-3 రెక్కల చింతపొడి వేయించి వేసుకున్నానండి. అది క్లిప్ మిస్ అయింది, మీరు గమనించగలరు. మీరు వేసుకోవాలనుకుంటే ఇందులో ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు. ఒక క్వాంటిటీని బట్టి 1-2 టేబుల్ స్పూన్ల ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే కూడా ఈ పొడి చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకుని ఈ పొడి సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర రాళ్ళు ఉప్పు ఉంటే కనుక పప్పులు అవి రుబ్బేటప్పుడే మిక్సీ పట్టేటప్పుడే వేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా ఉండాలి అని అనుకుంటే ఉసిరికాయ పొడి అయినా వేసుకోవచ్చండి. ఈ ఆమ్చూర్ పొడి కానీ ఈ ఉసిరికాయ పొడి కానీ ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది. అలా కలుపుకున్న తర్వాత మీరు రుచి చూసుకోండి. ఉప్పు కానీ పులుపు కానీ కారం కానీ ఏం తగ్గినా ఇప్పుడు కలుపుకోవచ్చండి. ఎన్నో పోషకాలతో నిండి ఉన్న ఈ కారం పొడి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఈ మల్టీ విటమిన్ కారపొడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అన్నంలో అయితే నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తినండి. అలాగే ఇడ్లీలో కానీ వడలో కానీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా తినొచ్చు. ఈసారి కారపొడి చేయాలనుకుంటే ఈ విధంగా కారపొడి చేసి దీని టేస్ట్ చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.